హాయ్ మై డియర్ పేరెంట్స్. నా క్లినిక్ కి పేరెంట్స్ చాలా మంది వచ్చి నా పిల్లలు బాగా జంక్ తింటున్నారండి. అంటే పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ ఊరికే తింటున్నారండి అని చెప్తా ఉంటారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఎప్పుడైతే వాళ్ళ టీ షర్ట్ల దిక్కు చూస్తానో గమనిస్తానో ఆ టీ షర్ట్ల మీద పిజ్జా బొమ్మలు, బర్గర్ బొమ్మలు, కోకో కోలా బొమ్మలు, ఏమంటారు ఆ ఫ్యాన్సీ జ్యూసెస్, ఫ్యాన్సీ చాక్లెట్స్ బొమ్మలు, డోనట్స్ బొమ్మలు ఇవన్నీ కూడా వాళ్ళ టీ షర్ట్ల మీద చూస్తూ ఉంటాను. ఆ టీ షర్ట్ల మీద రోజంతా ఇవి వాళ్ళు వేసుకొని వాళ్ళకు ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవి తినాలి అనే కోరికను వాళ్ళకి కలగజేసి మీరు తినకూడదు అని చెప్పటం, వాళ్ళు అడిగినప్పుడల్లా మనమే కొనిచ్చటం, ఏదో ఒక అడుగుతున్నాడు కదా అని మళ్ళా మా డాక్టర్ దగ్గరకు వచ్చేసి మా పిల్లోడండి ఇవన్నీ తింటున్నాడండి అని చెప్పి కంప్లైంట్ చేయటం ఏమాత్రం న్యాయం అని. సి మార్కెట్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ సబ్ కాన్షియస్ మార్కెటింగ్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని సబ్ కాన్షియస్ బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. ఇట్లా సటిల్ మార్కెటింగ్ అంటే టీ షర్ట్ల మీద, మీరు వాడుకునే వస్తువుల మీద, బ్యాగ్ల మీద ఇట్లాంటి బొమ్మలు పెట్టేసి ఇవన్నీ రెగ్యులర్ గా మనం కన్జ్యూమ్ చేయాలని చెప్పి సబ్ కాన్షియస్ లో పిల్లలకు అనేక రకాలుగా మాధ్యమాల ద్వారా వాళ్ళకు రిజిస్టర్ చేస్తూ ఉంటారు. దాంట్లో వేసుకునే బట్టలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దయచేసి పిల్లలు వేసుకునే బట్టలలో ఏ రకమైన జంక్ ఫుడ్స్, ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ హెల్దీ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్ ఇలా చాలా రకాలుగా పిల్లలకి నేర్చుకునే విధంగా సబ్ కాన్షియస్ గా వాళ్ళకు లెర్నింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకునే విధంగా అట్లాంటి బట్టలు వేయటం వల్ల పిల్లల సబ్ కాన్షియస్ లెర్నింగ్ కూడా బెటర్ ఉంటుంది. ఇవి తినాలనే కోరికలు కూడా తగ్గుతాయి. థ్యాంక్ యూ అండి.